హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు మా అమ్మ చేసే ప్రసాదాల రెసిపీస్ చూపించబోతున్నాను. అలాగే మీరైతే కార్తీక పౌర్ణమి రోజు ఏం ప్రిపేర్ చేస్తారో కమెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పాల తాలికలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల పొడి బియ్య పిండి కానీ లేదా తడి బియ్య పిండి కానీ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక పావు కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఇలా పల్చగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని దానిలో ఒక కప్పు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపిండి మిక్సర్ని వేసుకొని ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం థిక్గా ఫామ్ అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ పాల తాలికల్లో స్వీట్నెస్ కోసం ఒక గిన్నెలో ఒక కప్పు తరిగిన బెల్లాన్ని తీసుకొని ఒక అరకప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని మరిగించుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను. మీరు తినే స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బెల్లము పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని ఒక 5 minutes బాయిల్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. బెల్లం సిరప్ని చల్లారనివ్వాలి. ఈలోపు మనము పాల తాలికలు ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. అలాగే దీనిలోనే ఒక 2 లేదా 3 కప్పుల పాలను కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ ఒక 200 ml, పాలు ఒక 600 ml తీసుకొని వీటిని బాయిల్ చేసుకోవాలి. పాలు మరిగేలోపు ఒక గిన్నెలో ఒక కప్పు తడి బియ్య పిండి వేసుకోవాలి. మీరు పొడి బియ్య పిండి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి, అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్య పిండి మిక్సర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. దీనిలో కొంచెం తరిగిన బెల్లం కూడా వేసుకోవాలండి. నేను మర్చిపోయాను వేయటము. మీరు వేసుకోండి. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న బియ్యం పిండి కలుపుకోవడం వల్ల తాలికలు విరిగిపోకుండా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఒత్తుకోవడం కోసం మీరు కావాలంటే లావు మురుకుల మేకర్నైనా తీసుకోవచ్చు, లేదా సన్నదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే సన్నగా ఉండే మురుకుల మేకర్ తీసుకుంటున్నాను. ఈలోపు మనకి పాలు కూడా బాగా మరిగిపోయాయి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇలా మురుకుల మేకర్ తీసుకుంటున్నాను నేను. దీనిలోనే ఇప్పుడు కావాల్సినంత పిండిని పెట్టుకోవాలి. కొంతమంది చేత్తో చేస్తారండి. చేత్తో చేసిన పాల తాలికల కంటే ఇలా మురుకుల మేకర్తో చేసినవి చాలా టేస్టీగా ఉంటాయి. మనం కలుపుకున్న పిండిలో ఈ కొంచెం పిండిని పక్కన పెట్టుకొని ఇది ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇలా మనము పాల తాలికల్ని ఒత్తుకోవాలి. వీటిని రౌండ్గా మురుకులాగా ఒత్తుకుంటే అతుక్కుపోతాయండి. అందుకని ఇలా నేను పొడవుగా ఒత్తుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇవి పాల తాలికలు పాలల నుంచి పైకి తేలే వరకు మళ్ళీ రెండోసారి ఒత్తుకోకూడదు. అప్పుడు అతుక్కోకుండా ఉంటాయి. పాల తాలికలు ఒత్తుకున్న తర్వాత గరిటెతో కదిపితే వెంటనే విరిగిపోతాయి. అలా కాకుండా ఇలా గిన్నెని కదిలించుకుంటే ఈవెన్గా కుక్ అవుతాయి. ఇలా పిండినంతా పాల తాలికలాగా ఒత్తుకోవాలి. మీరు కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకుంటే మీకు విరిగిపోకుండా ఉంటాయి. ఇందాక మనం కొంచెం పిండి మిగిల్చుకున్నాం కదండి, దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పాల తాలికల్ని మధ్య మధ్యలో కదుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. ఒక 10 minutes కుక్ అయిన తర్వాత పాల తాలికలు బాగా ఉడికాయో లేదో చెక్ చేసుకుందాము. ఏదైనా ఒక ప్లేట్లోకి ఒక తాలికను తీసుకొని ఇలా కట్ చేసి చూడండి. లోపల పిండి లేకుండా సాఫ్ట్గా ఉంటే కుక్ అయిపోయినట్లే. ఇలా తాలికలు బాగా కుక్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. మనము పిండిలో వాటర్ కలిపి పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుంది. నెక్స్ట్ ఒక 1/2 teaspoon యాలకుల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఒక 5 minutesకి చూడండి ఇలా థిక్గా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాల తాలికల్ని చల్లారనివ్వాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ వేసుకోవాలి. అలాగే నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 2 tablespoons నెయ్యి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పులిహోర ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా రైస్ కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ వేసుకొని వాటిని శుభ్రంగా కడిగి 2 గ్లాసుల వాటర్, 1 teaspoon ఆయిల్ వేసుకొని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. రైస్ ఆరిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలో రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు ఉప్పు అన్నంలో బాగా కలిసేలాగా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ముందే చింతపండు పేస్ట్ ఉడికించి పెట్టుకున్నానండి. ఆ వీడియో ఇక్కడ పెట్టడం లేదు, లెంత్ ఎక్కువైపోద్దని. మీకు కావాలంటే సపరేట్ వీడియో పెడతాను. ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో 2 tablespoons ఆయిల్ వేసుకొని 1 teaspoon పచ్చెనపప్పు, 2 teaspoons పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10-15 జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 teaspoon ఆవాలు, అలాగే ఒక 10 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని ఒక 2 లేదా 3 tablespoons వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో ఇది యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు తాలింపు చింతపండు గుజ్జు అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు టెంపుల్ స్టైల్ పులిహోర కావాలన్నా ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇందా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. దీని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నైవేద్యంగా సమర్పించవచ్చు. గారెలు చేసుకోవడం కోసం ఒక కప్పు మినపప్పులో 2 కప్పుల వాటర్ పోసుకొని 3 గంటలు గారెల రెసిపీ చూసేద్దాం. వాటర్ లేకుండా తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గారెలో వేసుకునే ముందు ఒక 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే ఒక 10 పచ్చిమిర్చిని మిక్సీ వేసుకొని పిండిలో కలుపుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర కూడా కలుపుకొని పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గారెలు వేసుకోవడం కోసం ఏదైనా ఒక కవర్కి ఆయిల్ రాసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో గారెల పిండిని తీసుకొని ఇలా గారెలాగా ఒత్తుకోవాలి. గారెలు ఒత్తుకునే ముందు ఇలా చేతికి కొంచెం తడి చేసుకుంటే చేతికి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా గారెలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక గారె వేసుకోవాలి. అది ఆయిల్ నుంచి పైకి తేలిన తర్వాత రెండో గారె వేసుకుంటే మీకు అతుక్కోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్కి సరిపడని గారెలు వేసుకోవాలి. వీటిని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ప్లఫీగా సాఫ్ట్గా ఉండే గారెలు రెడీ అయిపోయాయి. మిగిలిన పిండితో కూడా ఇలాగే గారెలు ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పూర్ణాల కోసం ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు శనగపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి 2 కప్పుల వాటర్ పోసుకొని ఇలా మెత్తగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకొని అయినా కుక్ చేసుకోవచ్చు. ఇలా పప్పుని మెత్తగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని ఇలా మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మ్యాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు, కానీ మరీ మెత్తగా అయిపోతుంది. ఇలా మ్యాష్ చేసుకున్న పప్పుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో స్వీట్నెస్ కోసం ఒక కప్పు శనగపప్పుకి నేను 3/4 కప్పు తరిగిన బెల్లాన్ని తీసుకుంటున్నాను. మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లం క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దానిలో మనము మళ్ళీ బెల్లాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత పప్పు మళ్ళీ పలచగా అవుతుంది. ఇది కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోనే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. పప్పు ఇలా గట్టిగా అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పప్పు చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పప్పుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 వీక్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా మీకు నచ్చిన సైజులో రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పూర్ణాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం దోసపిండి కానీ లేదా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయినా పిండి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బియ్యాన్ని ఒక 4 అవర్స్ నానబెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పూర్ణాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిలో కొంచెం బెల్లం వేసుకొని అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు దోసపిండి ప్రిపేర్ చేసుకునే టైం లేదనుకున్నప్పుడు కొంచెం గోధుమ పిండిలో బియ్యపిండి కలుపుకొని అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. పూర్ణాల పైన వేసుకునే పోతపిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, మరీ పలచగా ఉండకూడదు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇలా ఆయిల్లో పూర్ణాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు చేతితో వేసుకోవడం రాలేదంటే ఒక స్పూన్తో అయినా ఇలా వేసుకోవచ్చు. ఆయిల్లో వేసిన వెంటనే పూర్ణాలని కదపకూడదు. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత పూర్ణాలని రెండో వైపుకు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన పూర్ణాలను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మా ఇంట్లో కార్తీక పౌర్ణమి చేసి 4 రకాల ప్రసాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.